సో ఫ్రెండ్స్, మార్వెల్ నుంచి ఉల్వరిన్ డెడ్పూల్ మూవీ తర్వాత వచ్చిన పెద్ద అప్డేట్ అయితే డాక్టర్ డూమ్ క్యారెక్టర్లో అయితే ఆర్డీజీని అయితే యాక్టింగ్ అయితే చేస్తున్నాడు. ఆయన క్యారెక్టర్ని చాలా బాగా చేస్తున్నారని చెప్తున్నారు. ఈ మూవీని అయితే 2025లో అయితే రిలీజ్ చేస్తున్నారు. సో అవెంజర్స్ డూమ్స్డే. సో అసలు డాక్టర్ డూమ్ ఎవరు, అతని క్యారెక్టర్ ఏంటి, అతని అలవాట్లు ఏంటి, అలాగే అతను ఏం చేయాలనుకుంటున్నాడు, ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే లేట్ చేయకుండా ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. డాక్టర్ డూమ్ ఒక సైంటిస్ట్ అనమాట. సో అతనైతే ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ అయితే చేసి ఎన్నో ఆవిష్కరణలు అయితే చేశాడు. సో అతను ఎక్కువగా మంచికి బదులు చెడుని ఎక్కువగా ఉపయోగిస్తాడు. చెడు సైడే ఎక్కువగా ఉండడం, అలాగే అతను ఈ ప్రపంచాన్ని అంతం చేయాలన్న కోరిక అతనికి ఎప్పటికీ ఉండేది. సో అలాంటి ఒక క్యారెక్టర్ అతని జీవితంలో జరిగిన కొన్ని దారుణాల వల్ల సో ఇంకా స్కేరీగా, ఇంకా ఈవిల్గా అయితే అయిపోతాడనమాట. ఆ తర్వాత అతను ఏం చేయాలనుకుంటాడు అంటే ఈ ఎర్త్తో పాటు ఈ యూనివర్స్ని కూడా నాశనం చేయాలి అనుకుంటాడు. సో ఇప్పుడైతే డూమ్స్డే అయితే మూవీ రిలీజ్ అవుతుంది కదా అంటే, సో లోకి అయితే తెలుసు మల్టీవర్స్కి కింగ్ అయిపోయాడు, గాడ్ అయిపోయాడు. సో అతన్ని ఎదిరించి ఒక విలన్ క్యారెక్టర్ అయితే కావాలి. సో అలాంటి క్యారెక్టర్గా అయితే డాక్టర్ డూమ్ని అయితే తయారు చేస్తామని అయితే చెప్తున్నారు డైరెక్టర్స్. సో ఆ క్యారెక్టర్ని ఇంకా ఎంత పవర్ఫుల్గా చూపిస్తారో అర్థం కావట్లేదు. సో ఈ అప్డేట్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫేజ్ అనేది నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుంది అనుకుంటాం, మార్వెల్ నెక్స్ట్ ఫేజ్. అండ్ ఇంకా చాలా మూవీస్ అయితే రాబోతున్నాయి. అవెంజర్స్ సీక్రెట్ వార్, అలాగే ఇంకా కొన్ని మూవీస్, స్పైడర్ మ్యాన్ మూవీస్ కూడా బ్యాలెన్స్ అయితే ఉన్నాయి. సో ఆ మూవీస్ కోసం కూడా వెయిటింగ్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇలాగే కంటిన్యూ అవ్వాలి. మార్వెల్ స్టాండర్డ్స్ ఇంకా రోజు రోజుకి పెరగాలని కోరుకుంటున్నాను. సో అలాగే మన ఛానల్లో రివ్యూస్ కనుక, అలాగే బ్రేక్డౌన్ వీడియోస్ కనుక మీరు ఇంకా చూడకపోయింటే చూడండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టాటా, బై బై, సీ యూ.